ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికి వందనాలు. ఈ దిన లేఖన భాగం మత్తయి సువార్త 16వ అధ్యాయము 12వ వచనము. అప్పుడు రొట్టెలు పులిసిన పిండిని గూర్చి కాదు గాని పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారు బోధను గూర్చి జాగ్రత్త పడవలని ఆయన తమతో చెప్పెనని వారు గ్రహించిరి. ఈ చదివిన లేఖన భాగంలో యేసయ్య బోధించే బోధను గూర్చిన మాట మాట్లాడుతున్నారు. సద్దూకయ్యులు, పరిసయ్యులు బోధించే బోధలు చాలా జాగ్రత్తగా గమనించాలని. బోధ వింటే ఏమవుతుంది? దేవుని వాక్యాన్ని వింటే ఏమవుతుంది? వాక్యం విన్నప్పుడు విశ్వాసం కలుగుతుంది. విశ్వాసంలో నిలకడగా నిలబడి ఎవరి గూర్చిన మాటలైతే విన్నావో వారి పట్ల నీకు నమ్మకం, వారి పట్ల విశ్వాసం ఏర్పడుతుంది. అయితే దేవుని గూర్చిన మాటలు విన్నప్పుడు ఆ యేసయ్య పైన మన యొక్క గురి కలిగిన వారంగా ముందు కొనసాగుతాం. అయితే విశ్వాసంలో బలపడ్డప్పుడు ఏ కష్టం వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా, ఏ వేదన వచ్చినా మనం వెనుదిరిగే వారంగా ఉండము, బలంగా నిలబడతాం. అయితే వినే వాక్యంలోని మాటలు ఒకవేళ నిన్ను ఆశీర్వదిస్తాయని, నిన్ను ఉన్నతంగా నిలబెడతాయని, నువ్వేం చేసినా చేయకపోయినా నువ్వు చాలా సమృద్ధితో ఉంటావని, ఇటువంటి బోధలు విన్నప్పుడు కొన్నిసార్లు ఇవి వినటానికి చాలా బాగుంటాయి. చాలా నెమ్మదినిచ్చినట్టుగా అనిపిస్తాయి. చాలా ఉత్సాహపరిచినట్టుగా అనిపిస్తాయి. కానీ ఒకవేళ దేవుని వాక్యాన్ని, దేవునిలోకి నువ్వు రావటానికి కారణం ఒకవేళ నీలో ఉన్న లోపము కొరకైతే వస్తే, ఒకవేళ ధనం కావచ్చు, బలము కావచ్చు, ఆర్థిక ఇబ్బంది కావచ్చు, శారీరక రుగ్మతలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, వాటిని బట్టి ఆయన బాగు చేస్తాడని ఆయన దగ్గరికి వస్తే తప్పక బాగు చేస్తాడు. అయితే బాగుపరచబడ్డ తర్వాత, దీవించబడ్డ తర్వాత ముందుకు అదే విశ్వాసంలో కొనసాగటానికి వాక్యం ఇంకా ఎంతగానో దోహదపడుతుంది. అయితే వాక్యంలో నిలకడగా నిలబడకపోతే ఏమైపోతుంది అంటే, బాగైన తర్వాత, అన్నీ పొందుకున్న తర్వాత వెనక్కు తిరిగి వెళ్ళిపోతాం. అట్లా వెళ్ళిపోతున్న వారు ఎంతోమంది ఉన్నారు. దేవునిలోకి వచ్చి ఆశీర్వాదం పొందుకొని, స్వస్థత పొందుకొని వెనక్కి వెళ్తున్న వారు కూడా ఉన్నారు. అయితే ఇటువంటి వారికి విశ్వాసం కేవలము ఏ ఔషధం ఉందో దానిపైనే ఉంది అనుకుందాం. అయితే క్రైస్తవులుగా యేసయ్యను అంగీకరించి ఆయన కలిగి కొనసాగుతున్న మన జీవితంలో దేవుని వాక్యానికి, ఆయన మాటలకు మనం ఎంతగా ప్రాధాన్యత, ముఖ్యమైన స్థితిని ఇచ్చే వారముగా మనం ఉన్నాము ఒక్కసారి పరిశీలన చేసుకుందామా? వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు బోధించే ప్రతి మాట లేఖనాల ప్రకారం ఉన్నదో లేదో గ్రహించగలగాలి. అట్టి మాటలు లేఖనాల్లో వ్రాయబడి ఉంది. అపోస్తుల కార్యంలో వ్రాయబడి ఉంటుంది. వారు ప్రతిదినం వారు లేఖనాలు గమనిస్తూ అందులో ఆ విధంగా ఉందో లేదో తెలుసుకుంటూ వాక్యాన్ని వారు అర్థం చేసుకుంటూ ముందు కొనసాగిన వారుగా ఉన్నారు. మనము మన ప్రయాణంలో ఎవరు చెప్పిన వాక్యాలనైనా సరే గుడ్డిగా నమ్మటానికి వీల్లేదు. చెబుతున్న మాట ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే, ఎంత పెద్ద దైవజనుడైనా సరే, ఎంత చక్కటి వాక్యంలో అనుభవం ఉన్నా సరే, వారు చెబుతున్న మాటలు అదే రీతిగా దేవుని వాక్యము మనకు బోధిస్తుందా అంటూ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అటు విధంగా చేసుకుంటే కలిగే లాభం ఏంటి అంటే, నిత్య జీవానికి మనము బాట వేసుకున్న వారం అవుతాం. ఆయన మన కొరకు వేసిన బాటలు నడిచిన వారం అవుతాం. మనం మనుషుల చెయ్యిని కాకుండా యేసయ్య వాక్యాన్ని పైన ఆధారపడి ఆయన చెయ్యి పట్టుకొని ముందుకు నడిచిన వారం అవుతాం. అట్టి నమ్మకమైన విశ్వాస జీవితంలో కొనసాగటానికి వినే ప్రతి మాట మనల్ని కేవలం మనల్ని ఏదో ఆశీర్వాదాల కొరకో లేదా ఉన్నతమైన సంపన్నమైన స్థితిలో కొరికి వచ్చే వాటి మట్టుకే కాకుండా, మనము ఆత్మీయంగా ఎదగటానికి, విశ్వాసంలో బలపరచబడటానికి, బలపడ్డ విశ్వాస జీవితంలో ఇక మరొకసారి ఒకవేళ లేమి స్థితి వచ్చినా సరే యేసయ్యను మాత్రం విడిచిపెట్టని బ్రతుకుగా ఉంటాం. రుచి చూస్తే తప్ప అర్థం కాదు ఆ పదార్థపు రుచి. మరి యేసయ్యను ఆస్వాదిస్తే తప్ప, ఆయన్ను నమ్మకంగా ఆయన అనుభవిస్తే తప్ప ఆయన మనకు ఎలాంటి వాడో అర్థం కాదు. కాబట్టి యేసయ్యను విడిచిపెట్టకుండా పట్టుకొని ముందుకు కొనసాగే వారంగా ఉందాం. నేను యేసయ్యను నమ్మినాను, ఇప్పుడు నమ్మటం లేదు అంటూ మాట్లాడుతున్న వారు కూడా ఉంటున్నారు. అట్టి వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు ఎన్నడూ కూడా యేసయ్యను వారు ఫాలో కాలేదు. ఆయన మాటల్ని వినలేదు.
ఆయన్ను నమ్మకంగా అంగీకరించలేదని అర్థం. ఒకవేళ అట్టి స్థితిలో కాకుండా నేను నమ్మకంగా విన్నాను, నమ్మకంగా అంగీకరించినాను, నేను యేసయ్యను కలిగి కొనసాగుతున్నాను అన్నప్పుడు వాక్యం ఉన్నది ఉన్నట్టుగా గ్రహిస్తూ ముందుకు కొనసాగుదాం. ఆయన దగ్గరికి వస్తే ఆయన కేవలం శారీరక రుగ్మత నుండి తొలగించడమే కాదు, ఆర్థిక ఇబ్బందుల నుండి తొలగించడమే కాదు, ఆయన నిన్ను నిత్యత్వంలోకి నడిపిస్తాడు. ఆయన మన కొరకే మరణించినాడు, తిరిగి లేచినాడు. ఇది అసలైన సువార్త. ఇది రక్షణ సువార్త. మన బ్రతుకులను ఆయనలో నిలబడి ముందు కొనసాగే జీవితంగా స్థిరపరచబడటానికి ఎల్లవేళలా వాక్యాన్ని ఆధారం చేసుకొని సరియైన వాక్యం వింటూ యేసయ్య కొరకు ముందుకు కొనసాగే వారంగా ఉందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు. ఈ యొక్క ఉదయకాలపు ఈ యొక్క వాక్యము కొరకే వందనాలు. అయ్యా అవునా తండ్రి, మేము వినే ప్రతి మాట సరి అయినదో కాదో మేము లెక్క చూసుకునే వారంగా, జాగ్రత్తగా పరిశీలించే వారంగా మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. అట్టి మంచి జ్ఞానాన్ని, పరలోకపు జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించి స్థిరపరచమని ప్రార్థన చేస్తూ ఈ దిన దీవెనలతో నింపి నడిపించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమెన్. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్.